దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేటి వాక్యాన్ని ఈరోజు మీకు మరలా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసినప్పుడు 5వ ముద్రను యోహాను చూస్తాడు. యోహాను చూసినటువంటి ఆ దర్శనంలో ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ బలిపీఠం కింద ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మలు ఆయనను అడుగుతూ ఉంటున్నాయి, ఎంతవరకు మా రక్తమును గూర్చి మా సాక్ష్యమును గూర్చి మరి నీవు ఇంకా ఎందుకు తీర్పు తీర్చకై ఉంటావు అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, వారిలో అందరికీ కూడా తెల్లని వస్త్రాలు ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తయ్యే వరకు మీరు విశ్రాంతిలో ఉండండి అంటున్నాడు. చూస్తారా ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, దేవునికి ఒక లెక్క ఉందటండి. అయితే ఈ లెక్క పూర్తయ్యే వరకు కూడా మరి దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు, దైవజనులు హతసాక్షులు అయ్యేటటువంటి ఒక లెక్క ఉంది అని తెలియపరుస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ లెక్క? ఆ తెల్లని వస్త్రాలు ఏంటో, ఆ తెల్లని వస్త్రాలు పొందుకున్న వారు ఎటువంటి తీర్పు పొందబోతున్నారో అనే విషయాన్ని రేపు నేను వివరిస్తాను. అయితే ఇప్పుడు మనం దాల్చవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క లెక్క ఏంటి అని అంటే, ఆ లెక్క పూర్తయ్యే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరగదు అనే విషయాన్ని మనం తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, మనం చూసినటువంటి యొక్క వాక్యములో ఇంతవరకు కూడా దేవుని యొక్క దైవజనులు అనేక స్థలాల్లో హతసాక్షులు అవుతూ ఉంటున్నారు. దాని విషయాన్ని ఈ కృపాకాలంలో దేవుడు లెక్కేసుకుంటూ దాని గురించిన ఒక లెక్క ఉంది అని చెప్తున్నాడు. అయితే ఆ లెక్క ఏంటి అని మనం యోచన చేసినట్లయితే, ఇంకా ఆ లెక్క పూర్తయ్యే వరకు కూడా వారి యొక్క సహదాసులు ఇంకా మరి హతసాక్షులు అయ్యే లెక్క ఒకటి ఉంది అంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ సమయంలో మనం లెక్కేసుకునే విషయం ఏంటి అని మనం చూసినట్లయితే, ఆయన ఇంకా ఈ కృపాకాలంలో ఎవరెవరైతే మరి ఇంకా సహదాసులు ఇంకా మరి హతసాక్షులు అవుతారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు కూడా ఈ కృపాకాలంలో అనేక మంది దైవజనులు ప్రభువా ప్రియులరా మొన్నటి దాకా కూడా హతసాక్షులు అవుతూనే వచ్చారు. ప్రియులరా, ఇటువంటి లెక్క ఇంకా తేలాలి అంటే ఇంకా ఎంతమంది సహదాసులు మరి ఆ యొక్క హతసాక్షులు అవ్వాల్సి ఉందో, అది ఏ లెక్క ఉందో అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క స్వాధీనంలో ఉంది. కనుక ప్రియులరా, ఆయన రావడానికి ఈ లెక్క పూర్తి అవ్వాలనే విషయాన్ని ఈ 5వ ముద్రలో దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఈ యొక్క సారాంశాన్ని మనం గుర్తించుకుంటూ ముందుకు వెళదాం. తర్వాత రేపటి దినాన్న మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.